నమస్తే మారుతి న్యూస్ కి స్వాగతం. నా పేరు దీపిక. దసరా పండుగ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఫెస్టివల్ ను ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు, యువతకు అన్ని వయసుల వారికి ఆహ్లాదం కలిగించే విధంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. పట్టణ ప్రజలు సాయంకాలం వేళ కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంతో గడపాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలశౌరి, అప్పిరెడ్డి, అచ్చయ్యలు మాట్లాడుతూ 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో అద్భుతమైన లేజర్ ఏర్పాటు చేయబడిందని, దీనితో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం 80 ఫీట్ల జాయింట్ వీల్, బెంగళూరు పాలిసే 100 అడుగుల ముఖద్వారం, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, క్రాస్వింగ్తో పాటు అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళి, పాలేపు వెంకటరమణ, బుడిగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనం ఎంతో వ్యయ ప్రయాసంతో చేయడం జరిగింది. ఖమ్మం ప్రజలకు మొదటిసారిగా లేజర్ షో చూపించాలని దాంతో డెడికేషన్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది. మా బ్యాండర్లు ఈరోజు ఇంకా సెట్ కాలేదు, మేమే అంటే చూపించలేకపోతున్నాను. అదేవిధంగా మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన మేయర్ గారికి, కార్పొరేట్ సమస్త మురళయ్యకు, వెంకటరమణకు, గురుగం శ్రీనివాస్ గారికి, మేడం గారి డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా మా తరఫున, మా ఎగ్జిబిషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ లేజర్ షో ఇంకా రేపటి నుంచి అయితే ప్రారంభం అవుతుంది. ఈరోజు మన ఖమ్మంలో సంబాద్రి స్టేజ్ ఎగ్జిబిషన్ ఈరోజు ఇనాగ్రేషన్కి మా మేయర్ గారు వచ్చారు. అదేవిధంగా నాతో పాటుగా గౌరవ కార్పొరేటర్ గారు పాల వెంకటరమణ గారు, అదేవిధంగా గురుగం శ్రీనివాస్ గారు వచ్చారు. దీని నిర్వాహకులు అప్పిరెడ్డి అన్న, అదేవిధంగా వాసు గారు, బాలు గారు, అక్షయ్ గారు. అంటే వీళ్ళు గతంలో చాలా సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఒక 30 years నుంచి ఖమ్మంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఎగ్జిబిషన్లో. మరి చాలా వ్యయ ప్రయాసం కూడుకున్నది. ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ మెయింటైన్ చేయాలంటే చాలా మందిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి, రెంట్ పే చేయాలి. అది కాకుండా ఇప్పుడు ఖమ్మంలో ఒక వాటర్ ఫౌంటైన్ లేదా లేజర్ షో ఇంతవరకు ఎక్కడ లేదు. నాకు తెలిసి భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ పెట్టాం. లేజర్ షో అంటే ఎంత క్రేజ్గా మనకు తెలుసు. కానీ ఈరోజు ఫౌంటైన్ అంటే ఇలా మనం మైసూర్ వెళ్ళాలి, బృందావన్ గార్డెన్కి వెళ్తే మ్యూజికల్ ఫౌంటైన్ చూడాలంటే మైసూర్ వెళ్ళేది. 1980s 90s మైసూర్ వెళ్తేనే ఆ బృందావన్ గార్డెన్లో మ్యూజికల్ ఫౌంటైన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఖమ్మంలో జస్ట్ 80 రూపాయల టికెట్కే వీళ్ళన్నీ చూపించేస్తున్నారు. నిజంగా అద్భుతం. నిజంగా ఇంకా వీళ్ళని ప్రోత్సహించాలా. మా మేయర్ గారికి చెప్పి మరి రాబోయే రోజుల్లో మీరు ఏదైతే పెవిలియన్ గ్రౌండ్ రెంట్ కూడా తగ్గియాలి అక్క. ఎందుకంటే ఆ రెంట్ వల్ల వీళ్ళు ముందుకు రాలేకపోతాం. రోజు 15 రోజులు చేశారు దాన్ని. అంటే ఇట్లా 50 రోజులు తీసుకుంటే వాళ్ళకి ఇంకా తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే 50 రోజులు ఉంటారు. ఒక రోజు తీసుకున్న వాళ్ళకి మనం 15 వేలు కట్టాలి అర్థం. కానీ 50 రోజులు తీసుకుంటే 7,50,000 కట్టాలంటే వీళ్ళకి రోజుకి 500 మంది కూడా వచ్చే పరిస్థితులు లేరు. ఆయన నిజానికి అభినందిస్తున్నాను అప్పిరెడ్డి అన్న, అదేవిధంగా వాసన్న, మీరు బాలు అన్న, అక్షయ్ గారికి. ఎందుకంటే ఖమ్మానికి గత మీరైతే కదా నేను చూస్తున్నా వాసు గారిని, బాలు గారిని 30 సంవత్సరాలకి ఈ మధ్యన అప్పిరెడ్డి అని యాడ్ అయ్యాడు. అప్పిరెడ్డి అని యాడ్ అయితే ఇంకా బలం పెరిగిన వాళ్ళకి మళ్ళీ అక్షయ్ గారు యాడ్ అయ్యారు. అంటే వీళ్ళు ఒక 4-5 సిండికేట్ చేయడం వల్ల పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ ఖమ్మంలో, హైదరాబాద్ తరాలు ఇక్కడ చేసుకోవచ్చు. ఖమ్మంలో కూడా చాలా మంది ప్రజలందరూ కూడా ఆదరిస్తారు ఎగ్జిబిషన్ని. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ తెలకముందు ఇవాళ చాలా మంది వచ్చారు. కాబట్టి 50 రోజుల్లో ఖమ్మం ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మనవి. ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఒక్కో సంవత్సరం ఒక్కో రకం. ఒకసారి తాజ్మహల్, ఒకసారి ఒకసారి లండన్ గేట్, ఇట్లా ప్రతిసారి ఒక్కొక్క రకమైన ఎగ్జిబిషన్స్తో మేము మన పట్టణ ప్రజలకి ఎగ్జిబిషన్ అందిస్తూ వచ్చాం. ఈసారి కూడా ఒక అద్భుతమైన వాటర్ ఫౌంటైన్ లేజర్ షో ఈసారి స్టార్ట్ చేసాం. ఇది భారతదేశంలోనే ఫస్ట్ మేము ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాం. దీన్ని కూడా మన పట్టణ ప్రజలు ఆదరిస్తారని అందరికీ నమస్కారం. ఈరోజు పెవిలియన్ గ్రౌండ్లో లేజర్ షో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన అప్పిరెడ్డి గారికి, అలాగే బాలు గారికి, అలాగే వాసు గారికి, అలాగే అక్షయ్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే మంచి టైంలో పెట్టారు. మా మురళి చెప్పినట్టు మంచి టైంలో పెట్టారు. ఎందుకంటే హాలిడేస్ అన్నీ కూడా రేపటి నుంచి పిల్లలకి హాలిడేస్ వస్తాయి, దసరా హాలిడేస్ వస్తాయి. అంటే కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది బయటికి వెళ్తారు. కానీ అందరూ కూడా దాదాపు ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్ పెట్టినా రకరకాల ఎగ్జిబిషన్స్ పెడతారు. ఖమ్మం ప్రజలకి కొత్తగా ఎగ్జిబిషన్స్ పరిచయం చేస్తారు. ఫిషెస్ కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ అక్కడ దంసాపురం దగ్గర. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తాజ్మహల్ పెట్టామని చెప్పారు. అలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రకంగా కూడా ఖమ్మం ప్రజలకి పరిచయం చేస్తూ ఉంటారు. వీళ్ళు మంచి మంచి ఎగ్జిబిషన్స్ పెట్టి అలాగే ప్రజలకి అన్ని అందుబాటులో పెట్టి 80 రూపీస్ అంటున్నారు, మీరు 100 రూపీస్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ఇంత ఎక్విప్మెంట్ పెట్టారు కాబట్టి 100 రూపీస్ అయినా కూడా బాగానే వస్తారు. ఎందుకంటే హాలిడేస్ లో పబ్లిక్ చాలా మంది ఎక్కడికి వెళ్తారు, ఒకవేళ లకారం ట్యాంక్ బండ్ ఉంది, కాకపోతే వాకింగ్ వాటికి పార్కులకి వెళ్తారు. కానీ ఇలాంటిది ఉండదు కదా ఎంజాయ్మెంట్.
ఎంటర్టైన్మెంట్ పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. ఖమ్మానికి ఇంత మంచి మంచి షోస్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ వస్తున్నాయంటే ఖమ్మం డెవలప్మెంట్ తెలంగాణలోనే ఖమ్మం నెంబర్ 1 డెవలప్మెంట్లో నెంబర్ 1 ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలాగే ప్రతిసారి ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి ఎగ్జిబిషన్స్ పెట్టి మనందరికీ పరిచయం చేసినందుకు వారి నలుగురికి పార్ట్నర్స్ అందరికీ మనందరి తరఫున ఖమ్మం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఖమ్మం